హైదరాబాద్ మహానగరానికి మణిమకుటం ఔటర్ రింగ్ రోడ్డు. మారిన పరిస్థితులు, పెరిగిన అవసరాల దృష్ట్యా అత్యాధునికంగా ఈ రహదారి నిర్మాణం జరిగింది. కానీ ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఇదే అద్భుతాల రహదారి మృత్యుమార్గంగా మారుతోంది. వేగంగా గమ్యం చేరుకుంటున్నామన్న సంతోషంతో పాటు ఈ దారిపై రెప్పపాటులో మరణాలు సంభవిస్తున్నాయి. టోల్ రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా నిర్వహణ మాత్రం అందుకు తగ్గట్లుగా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి క్షేమంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన రహదారి మృత్యుమార్గంగా ఎందుకు మారింది? ప్రమాదాలకు కారణం మానవ తప్పిదాలా, రోడ్డు నిర్మాణ లోపమా? ఓఆర్ఆర్పై ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక అంశాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ మహానగరంపై ట్రాఫిక్ భారం పడకుండా నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర నిర్మించిన కీలక రహదారి ఔటర్ రింగ్ రోడ్. హైదరాబాద్ చుట్టూ దేశంలోని ఏ మహానగరానికి లేని విధంగా 2006లో 6,696 కోట్ల వ్యయంతో 158 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ప్రారంభించారు. దశల వారీగా 2018లో పూర్తి చేశారు. ఇరువైపులా 4 లేన్ల చొప్పున 8 వరుసలతో ఎక్స్ప్రెస్ వే నిర్మించారు. జాతీయ, రాష్ట్ర రహదారులను, ఇతర ప్రధాన రోడ్లను కలుపుతూ ట్రాఫిక్ సమస్యను తగ్గించడంలో, రాజధాని కనెక్టివిటీలో ఓఆర్ఆర్ కీలకంగా మారింది. నగరంలో ఏ ప్రాంతం నుంచైనా ఈ రహదారిపై విమానాశ్రయానికి తేలిగ్గా వెళ్లిపోవచ్చు. 8 వరుసల్లో నిర్మించిన ఓఆర్ఆర్పై రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వెసులుబాటు ఉంది. నిత్యం లక్షలాది వాహనాలు దీనిపై రై రైమంటూ దూసుకుపోతూ ఉంటాయి. అయితే అత్యాధునికంగా నిర్మించిన ఈ రోడ్డుపై పలువురు అతి వేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు మీద ట్రక్కులను నిలిపివేయడం. నో పార్కింగ్ జోన్లో ఎట్టి పరిస్థితుల్లో ట్రక్కులను నిలిపొద్దనే ఆదేశాలున్నాయి. ప్రస్తుతం మనం అదే చూస్తున్నాము. ఓఆర్ఆర్ మీద నో పార్కింగ్ జోన్లో అక్కడ ట్రక్కును నిలిపివేసినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఇటువంటి ట్రక్కులు ఎక్కడ పడితే అక్కడ అనధికారికంగా నిలిపివేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల కూడా శంషాబాద్లో కూడా ఇటువంటి ప్రమాదమే జరిగింది. ఒక కుటుంబమే దానిలో మృత్యువాత పడిపోయింది. అయినప్పటికీ కూడా తిరిగి అదే రిపీట్ అవుతున్నప్పటికీ అధికారులు కానీ, పోలీసులు కానీ ఇటువైపు కనీసం కన్నెత్తి చూడట్లేదు. మరో ప్రమాదం జరిగితే దీనికి బాధ్యులు ఎవరు అని రోడ్డు మీద ప్రయాణించేటువంటి ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఇటీవల ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 16 వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. లారీ డ్రైవర్ రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా వాహనాన్ని నిలపడమే ఈ ప్రమాదానికి కారణం. ఓఆర్ఆర్ పై ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, దీనికి గల కారణాలేంటి అనే దానిపై రవాణా శాఖ, పోలీసులు సంయుక్తంగా అన్వేషించారు, అధ్యయనం చేశారు. 4 నెలల గణాంకాలను పరిశీలిస్తే ఎక్కువ శాతం, అత్యధికంగా 33% ప్రమాదాలు డ్రైవర్ల నిద్రమత్తులోనే జరుగుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. మిగిలినటువంటి 25% రోడ్డు ప్రమాదాలు కేవలం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల జరిగినట్లు తెలుస్తుంది. దీంతో పాటు 15% మితిమీరిన వేగం. ఎందుకంటే ఇక్కడ ఒక్కో లైన్లో ఒక్కో వేగాన్ని నిర్ణయించారు. కొన్నింటికి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలని, మరికొన్నింటికి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలని. కానీ దాన్ని నిర్ణయించిన దానికంటే అత్యధిక వేగంతో వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అవి దాదాపు 15% ఉన్నట్లు అధికారుల అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, వాహనాల టైర్లు పేలడం వల్ల మరో 14% ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తుంది. ఔటర్పై ఎన్ని ప్రమాదాలు జరిగినా ముఖ్యంగా లారీ, ట్రక్కు డ్రైవర్లలో ఏమాత్రం మార్పు రావడం లేదు. నో పార్కింగ్ జోన్లోనే యథేచ్ఛగా వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. శంషాబాద్ రూట్లో ఎక్కడ చూసినా ట్రక్కులు నిలిపివేసి ప్రశాంతంగా సేద తీరుతున్నారు. ఓఆర్ఆర్లో ట్రక్కులు, లారీలు నిలపడం తప్పు అని లారీ డ్రైవర్లను ప్రశ్నిస్తే కాలకృత్యాలు తీర్చుకుంటున్నామని చెబుతున్నారు. మరికొందరు టిఫిన్ చేస్తున్నామని చెబుతున్నారు. ఈ రింగుకు అనుసంధానంగా ఉండే జాతీయ, రాష్ట్ర రహదారులు కలిసే టోల్ ప్లాజాలకు సమీపంలో
ట్రక్ పార్కింగులు లేవు. దీంతో జాతీయ రహదారిలో వాహనాలు నిలిపితే పోలీసు ట్రాఫిక్ సిబ్బందితో ఇబ్బందులు తలెత్తుతాయని భావించే ట్రక్కు డ్రైవర్లు ఓఆర్ఆర్పై నిలుపుతున్నారు. ఇలా రింగ్ రోడ్డు మీదకు చేరుకునే ట్రక్కులను ఎక్కడ పడితే అక్కడ నిలపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ఈ ఓఆర్ఆర్ మీద వెహికల్ ఆపద్దు అనేది ఐడియా ఉందా మీకు తెలుసా? ఇది పార్కింగ్ ఇక ఇది ఆపుకోవచ్చు, పార్కింగ్ ప్లేస్ కదా ఇది. పార్కింగ్ అని ఉంది కదా, చూసుకోలేదు. ఇక్కడ పక్కన పార్కింగ్ నో పార్కింగ్ అని రాసిన నాకు తెలియదు, అంత ఐడియా లేదు. ఇక్కడ ఆపుకున్నాయి కదా సైడ్ లో, ఎప్పుడైనా సరే రూట్ లో వెళ్ళేటప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ సైడ్ కి ఆపుకొని వెళ్తాం. ఓఆర్ఆర్లోకి ప్రవేశించే ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించకపోవడంతో చాలా మంది మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్నారు. యువత ఎక్కువగా సాయంత్రం సమయంలో ఓఆర్ఆర్ను లాంగ్ డ్రైవ్లకు ఎంచుకుంటున్నారు. మరికొంతమంది అనధికారికంగా ఈ రోడ్డుపైకి వచ్చి బైక్ రేసింగ్లు చేస్తున్నారు. ప్రేమ జంటలు సైతం ఓఆర్ఆర్పై లాంగ్ రైడింగ్కు వెళుతున్నారు. కొందరు బర్త్డే పార్టీలు, మరికొందరు పెళ్లి రోజులను కూడా ఓఆర్ఆర్ మీదనే జరుపుకుంటున్నారు. ఇవి కూడా ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. హైదరాబాద్ మహానగరం చుట్టూ కంట్రోల్ యాక్సెస్ విధానంలో ఓఆర్ఆర్కు రూపకల్పన చేశారు. మొదటి 2 లేన్లలో 100, 120 కిలోమీటర్ల వేగం, మిగతా 2 లేన్లలో 80 కిలోమీటర్ల వేగానికి అనుమతి ఉంది. తొలుత 19 జంక్షన్లు ఏర్పాటు చేశారు. కొత్తగా మరో 3 జంక్షన్లు అందుబాటులోకొచ్చాయి. మరికొన్నింటికి కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. ఔటర్లో ఉన్న జంక్షన్లను పరిశీలిస్తే కోకాపేట్, 1A నియోపోలిస్, కొల్లూరు, పటాన్ చెరువు, సుల్తాన్పూర్, మల్లంపేట్, దుండిగల్, మేడ్చల్, శామీర్పేట్, కీసరా, ఘట్కేసర్, తారామతిపేట్, పెద్ద అంబర్పేట్, బొంగులూరు, రావిర్యాల, తుక్కుగూడ, పెద్దగోల్కొండ, శంషాబాద్, రాజేంద్రనగర్, టీఎస్పీఏ, నార్సింగి, నానక్రామ్గూడ వద్ద ఏర్పాటు చేశారు. ఓఆర్ఆర్ చుట్టూ రైలింగ్తో పాటు జంతువులు రాకుండా కొంత దూరంలో కంచెను ఏర్పాటు చేశారు. అయితే చాలా ప్రాంతాల్లో కొందరు వాటిని కత్తిరించారు. కంచెలు లేకపోవడంతో జంతువులు, పశువులు ఓఆర్ఆర్ పైకి వచ్చి ప్రమాదాలకు దారితీసే ఆస్కారం ఉంది. కొందరు బైక్లను కూడా ఇటువంటి కంచెలేని ప్రాంతాల నుంచి ఓఆర్ఆర్ పైకి తరలించి రేసింగులు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఓఆర్ఆర్ పై యథేచ్ఛగా బైక్ రేసింగులు జరిగినప్పటికీ వాటిపై సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇలాంటి బైక్ రేసింగ్ల వల్లనే ప్రముఖుల పిల్లలు మరణించిన దాఖలాలు ఉన్నాయి. సినీ నటులు కోటా శ్రీనివాసరావు, బాబుమోహన్ కుమారులు ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదాల్లో మృతి చెందారు. 2024లో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతిరోజు 2,80,000 వాహనాలు ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. దీనిపై 8 లైన్లను ఏర్పాటు చేశారు. మొదటి 2 లైన్లలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. మిగిలినటువంటి 2 లైన్లలో అయితే 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇటువంటి సమయంలో పశువులు కావచ్చు, జంతువులు కావచ్చు, రోడ్డు దాటకుండా ఉండేందుకు నా వెనకాల ఉన్నటువంటి కంచెను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో కంచెను తెంచివేశారు, కొన్ని ప్రాంతాల్లో తెగిపోయింది. ఇటువంటి ప్రాంతాల నుంచి జంతువులు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి సమయంలో వాహనదారులు వాటిని చూడకుండా ప్రమాదాలకు గురవుతున్నటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇటువంటిపై అధికారులు దృష్టి పెట్టి వాటిని వెంటనే పునర్నిర్మాణం చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ దూరంలో క్షేమంగా గమ్యస్థానాన్ని చేరుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ కొంతమంది విందులు, వినోదాలకు, సెల్ఫీ పాయింట్లకు, మోటార్ బైక్ రేసింగ్లకు ఓఆర్ఆర్ ను కేంద్రంగా వాడుకుంటున్నారు. ఇటువంటివే ప్రమాదాలకు ప్రధాన కారణాలు అవుతున్నాయి. అధికారులు ఇటువంటి వాటిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.